హాయ్ మామస్ యానిమే న్యూస్ 1కి మీకు స్వాగతం. సో ఈ రోజు డేట్ వచ్చేసి 8th June 2024 అండ్ ఇప్పటి వరకు ఉన్న యానిమే న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే ఇవి. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది బ్లూ లాక్ గురించి. బ్లూ లాక్ నుంచి అయితే 2 న్యూస్ వస్తున్నాయి. ఒకటి సీజన్ 2కి సంబంధించింది. సీజన్ 2కి సంబంధించిన ట్రైలర్ ఆల్రెడీ వీళ్ళు యూట్యూబ్లో రిలీజ్ చేసినారు అండ్ ఇది October 2024లో రాబోతుందని కన్ఫర్మ్ చేసినారు. అండ్ సెకండ్ వచ్చేసి చాలా మంది వెయిట్ చేస్తున్న బ్లూ లాక్ నాగి మూవీ. సో ఇది June 28 వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తారు. మన ఇండియాలో రిలీజ్ అవుతుందో లేదో కన్ఫర్మ్ తెలియదు. లైక్ పీవీఆర్ వాళ్ళు వీళ్ళే తీసుకొస్తారు అన్నట్టు తెస్తే. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది చైన్సా మ్యాన్ గురించి. తెలుసు కదా, ప్రజెంట్ అయితే జేజేకే, బొరుటో, వన్ పీస్ ఇవి మాంగా పరంగా టాప్ నడుస్తున్నాయి. కానీ చైన్సా మ్యాన్ 167 చాప్టర్ మాంగా ఉంది. దీనివల్ల ఒకటేసారి వీటన్నిటిని దాటేసి నెంబర్ 1 ఉంది అన్నట్టు. ఎందుకంటే మనోడు దాంట్లో అడల్ట్ సీన్ యాడ్ చేసిరంటే ఇక మన వాళ్ళు అందరు పిక్చర్లు అయిపోయి బట్టలు చెప్పుకుంటారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జేజేకే ఫ్యాన్స్ కి. సో ఇది కొంచెం సాడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తుంది కదా చాప్టర్ నెంబర్ 262 స్పాయిలర్స్ కూడా వచ్చినాయి. కానీ ఏంటంటే గేగేకి హెల్త్ బాగాలేదు. దీనివల్ల జేజేకే మాంగా అనేది 2 weeks బ్రేక్ తీసుకుంటారు. అంటే 263 చాప్టర్ అనేది 2 weeks తర్వాత వస్తుంది. చాలా మంది వెయిట్ చేస్తారు కదా మన గోజో లోపల ఉన్న యూతాకి ప్లస్ సుకునాకి ఇతను మతను ఫైట్ ఎట్లుంటుందని. సో తప్పదు, మీరు 2 weeks వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మై హీరో అకాడమీ నుంచి సేమ్ జేజేకే వాళ్ళ లాగానే వీళ్ళు కూడా 2 weeks బ్రేక్ తీసుకుంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎంహెచ్ఏ ఎండ్కి వచ్చేసిందంట మాంగా కూడా. అండ్ ఎంహెచ్ఏ నుంచి ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఒక మూవీ రిలీజ్ చేస్తారు August 2nd 2024 ఓన్లీ జపాన్లో రిలీజ్ అవుతుంది. అండ్ దీని డ్యూరేషన్ వచ్చేసి 1 hour 15 minutes ఉంటుందంట. ఇక దీన్ని మన ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారు అనేది మేబీ మన పీవీఆర్ వాళ్ళు వీడియో చూసుకుంటారు. సేమ్ అదే టైం తీసుకురావచ్చు, లేదంటే అటు ఇటు 1 month డిలే అయ్యి మన దగ్గరికి అయితే వస్తుంది ఎట్లా అట్లా ఫైనల్గా. నెక్స్ట్ ఫెయిరీ టైల్ నుంచి. ఫెయిరీ టైల్ చూడలేదని చెప్పొద్దు, చాలా మంచి సిరీస్, పక్కా ట్రై చేయండి. సో దీని నుంచి న్యూస్ ఏంటంటే దీనికి సంబంధించిన ఫెయిరీ టైల్ 100 years ప్లస్ దీనికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ చేశారు యూట్యూబ్లో నిన్ననే, అంటే July 7th. అండ్ July 7th నుంచే దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ అనేది స్ట్రీమ్ అవుతారు. సో ఇంకెవరైతే చూడలేదో పక్కా వెళ్ళి చూడండి. నెక్స్ట్ నరుటో ఫ్యాన్స్, ఇది మీకోసమే. నరుటో వాళ్ళు ఇప్పుడు అనౌన్స్ చేసారు ఒక స్పెషల్ ఎపిసోడ్స్ 4 episodes తీసుకొస్తున్న మరి ఇప్పటి వరకు అవి రాలేదు, పత్తా లేదు. సో దాని గురించి ఫైనల్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ లోపల అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ అంటే 2025 మార్చ్ లోపల ఏదో ఒక రోజు చూసుకొని వాళ్ళు ఈ 4 episodes స్ట్రీమ్ చేస్తారంటే ఎప్పుడు చేస్తారో ఏందో తెలియదు. సో కొన్ని రిలీజెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే లుక్ బ్యాక్ అనే ఒక మూవీ వస్తుంది ఎప్పుడు June 28th. సో దీని ఆథర్ వచ్చేసి చైన్సా మ్యాన్. కానీ అలా ఇది ఏమి ఉండవు అనుకోరి, అడల్ట్ సీన్స్. అండ్ ఇంకోటి వచ్చేసి చాలా మంది వెయిట్ చేస్తుంది బాకీ వర్సెస్ అసురా. సో ఇది June 6th నిన్ననే నెట్ఫ్లిక్స్లో లాంచ్ అయింది. ఎవరైతే చూడలేదో చూడండి. బాకీ సిరీస్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ సమయం తెలిసి మస్తు వెయిట్ చేసి ఉంటారు. సో ఈ మంత్ పక్కా చూడాల్సిన కొన్ని యానిమేస్ ఫస్ట్ చూడేది కైజు నెంబర్ 8. ఈ రోజు పొద్దున్నే స్టార్ట్ చేసిన 8 episodes వచ్చినాయి ఈ రోజు వరకు. అండ్ ఈ రోజు నైట్ ఇంకొక 9th episode వస్తుంది. చాలా బాగుంది, నిజం చెప్తాను. లైక్ కామెడీ సీన్స్ కానీ, గూస్ బంప్ సీన్స్ కానీ, క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ, వేరే వాళ్ళ కానీ ప్రతి ఒక్కటి చాలా మంచిగా అనిపించింది. పక్కా చూడండి, మిస్ చేసుకోవద్దు. అండ్ ఇంకొకటి డీమన్ స్లేయర్ తెలుసు, ఆల్రెడీ 4 episodes వచ్చేసినాయి. అండ్ ఇంకొక 4 episodes అయితే మిగిలిపోయాయి. లైక్ ఈ సీజన్లో ఓన్లీ 8 episodes ఉంటాయి అన్నట్టు. దీని తర్వాత డైరెక్ట్ ఇన్ఫినిటీ క్యాసిలర్. అండ్ ఇంకొకటి వచ్చేసి మై హీరో అకాడమీ. సో ఇది కూడా చూడండి. లైక్ నేనైతే చూస్తలేదు. సో మీలో ఎవరైనా చూస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పటి వరకు ఉన్న యానిమేకి సంబంధించిన న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే ఇవి. సో ఒకవేళ ఏమైనా నేను మిస్ చేస్తుంటే మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను వాటిని పిన్ చేస్తాను కన్ఫర్మ్గా. అండ్ మీరు ఈ వీడియో ఇప్పటివరకు లైక్ చేయకపోతే పక్కా లైక్ చేయండి. తెలుసు కదా, మీరు ఎన్ని లైక్ చేస్తే వీడియో అంతమందికి రీచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలుకే మర్చిపోదు. అండ్ ఇలాంటి లైక్ ఈ న్యూస్ సంబంధించిన సిరీస్ చేస్తూనే ఉంటారు ప్రతి సాటర్డే కానీ, లేకపోతే ఎప్పుడైతే ఇంపార్టెంట్ కానీ లైక్ ఎక్కువ న్యూస్ ఉన్నా కానీ ఎమ్మటేమంటే దీనికి సంబంధించిన న్యూస్ పెడతానే ఉంటా. అండ్ ఒకవేళ మీరు అసలు హ్యాండ్మేడ్ ఎట్లా తయారు చేస్తారో తెలుసుకోవాలంటే సో మీరు ఈ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ ఈ వీడియో కింద మరి థ్యాంక్స్, నమస్తే, బాయ్.